ఏ ముఖం పెట్టుకొని దేవుని ఇంకా ఆరాధించమంటారండి? ఏ ముఖం పెట్టుకొని దేవుని ఇంకా సేవించమంటారండి? నాకు దేవుడు అన్యాయం చేశాడే, ప్రజలందరూ అన్యాయపు తీర్పుకు అప్పగిస్తూ ఉంటే నా తండ్రి చూస్తూ చోద్యం చూస్తున్నాడే, నన్ను కాపాడడం చేతగాలేదా నా తండ్రికి? ఇలాంటి తండ్రికి ప్రార్థన చేయమంటారా? ఇలాంటి తండ్రి అని ఎలా సంబోధించమంటారు అని యేసుప్రభు ఎప్పుడు కూడా అనలేదు. యేసుప్రభు వారు మనకు నేర్పుతున్న పాఠము కల్వరి శిలువలో ఏమంటున్నాడంటే, పరిస్థితులు ఏమైనా అయి ఉండొచ్చుగాక, చివరికి నా ప్రాణము పోయే పరిస్థితి అయి ఉండొచ్చుగాక, తట్టుకోలేని వేదన గుండా నేను వెళ్తుండొచ్చుగాక, నాకు ధైర్యాన్ని ఇచ్చేది నాకు నా తండ్రికి మధ్యలో ఉన్న సహవాసమే. ఎప్పుడైతే యేసు ప్రభువారు వేదన గుండా వెళ్తున్నప్పుడు ఆ వేదన కింద ఉన్న దాగి ఉన్న ఉద్దేశాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువారు గమనికగా పెట్టుకున్నాడో, తన తండ్రి వైపు చూసి తనను అపార్థము చేసుకోలే. ఈరోజు డిడ్ యూ మిస్అండర్స్టాండ్ why God allowed pain in your life? Did you misunderstand why God allowed an accident in your life? Did you misunderstand why someone is lost in your life? ఓ మాట చెప్పాలని ఆశపడతాను. ప్రభు అంటాడు, నేను చేయనది నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకుందావు. ఒకసారి క్రీస్తు ప్రభువారి యొక్క సంబోధన, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన కేక, క్రీస్తు ప్రభువారి యొక్క భారము, యేసు ప్రభువారు ఆ యాతనను అనుభవించుతున్న సందర్భములో తట్టుకోవడానికి సిద్ధపరిచిన అతి ప్రధానమైన మాట ఏది అంటే తండ్రి. యేసు ప్రభువారి యొక్క యాత్ర, తన జీవితం యొక్క ఉద్దేశము, ఆయన యొక్క పరిచర్య పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పటి వరకు, చివరికి 12 సంవత్సరాల వయసులో కూడా దేవాలయంకి వచ్చి తన తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు తిరిగి వెనుకలకు వచ్చి చూసేసరికి ధర్మశాస్త్ర పండితులతో యేసు ప్రభువారు చర్చిస్తున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చన్నారు, ఏంటయ్యా ఏంటి మమ్మల్ని విడిచిపెట్టేసావు అనేసరికి అప్పుడు యేసు ప్రభువారు అంటున్న మాట బహుశా మనందరికీ పరిచయం. ఏమన్నానండి, నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలీదా? షుడ్ ఐ నాట్ బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్? 12 సంవత్సరాల వయసులో కూడా ప్రభు గమనిక దేని మీద ఉందండి? తండ్రి పని. ఆలోచించండి, కల్వరి శిలువలో యేసు ప్రభువారు అప్పగించబడుతున్న సందర్భంలో ప్రజలు అవమానిస్తున్నారు, వాస్తవంగా కొరడాలతో దున్నుతున్నారు, యేసు ప్రభువారికి వస్త్రహీనుడిగా మార్చేశారు, అతి భయంకరమైన అన్యాయపు తీర్పుకు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువారు తన తండ్రితో ఉన్న బంధము కానీ, తన తండ్రితో ఉన్న సహవాసము కానీ, తన తండ్రి పక్షమున తండ్రి వైపు తనకున్న అభిప్రాయము కానీ, ఏ పరిస్థితులు కూడా దాని మీద దాడి చేయడానికి యేసు ప్రభువారు అనుమతించడం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, నో సిచ్యువేషన్ కుడ్ డిస్టర్బ్ ద ఫెలోషిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. వాస్తవంగా మనలో చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆపదలో ఆదుకోలేని నా తండ్రి, అట్లాంటి తండ్రిని ఎందుకు పిలుచుకోవాలి అని చాలాసార్లు క్రైస్తవ ప్రపంచంలో కొంతమంది బాధగుండా వెళ్తున్నప్పుడు ఈ మాట మనం తెలియకుండానే కొన్నిసార్లు మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు అంటాం, ఐ కాంట్ టాక్ టు గాడ్, ఐ కాంట్ ప్రే, ఇంకా నాకు ప్రార్థించడానికి నా మనసు రావట్లేదండి. ఎందుకంటారా? ప్రజలు అన్యాయంగా నా మీద నిందేశారు, ప్రజలు లేనిపోని మాటలు నా మీద వేశారు, నన్ను చాలా ఒక నేరస్తుల్లాగా చూస్తూ ఉన్నారు, చెయ్యని నేరానికి నన్ను బలి పశువు చేశారు. ఇలాంటి ప్రజలందరూ ఇంత ఘోరంగా అన్యాయంగా నా వైపు చూస్తూ ఉంటే, నా దేవుడు నా తండ్రి చేతగాని వాడిలాగా ఉండిపోయాడు, ఇలాంటి దేవుణ్ణి నేను ఈ బాధలో ఎలా ప్రార్థన చేయమంటారు అని. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను సందర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ చిన్న కుమారుడు అంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు ఈ సందర్భంలో కూడా ప్రార్థన చేయమని మీరు చెప్తున్నారే, ఒక మాట అడుగుతున్నాను, యాక్సిడెంట్ అవుతున్నప్పుడు కాపాడలేని నా దేవుడిని, నా తండ్రిని ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి? వెన్ గాడ్ కుడ్ నాట్ సేవ్ మీ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ పెయిన్ అండ్ యాక్సిడెంట్, వై షుడ్ ఐ ప్రే నౌ? ఎందుకు ఇప్పుడు ప్రార్థన చేయాలి? చాలాసార్లు మనలో ఒక ఆవేదన, వెళ్తున్నప్పుడు భారభరితమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మనము దేవునికి మనకు మధ్యలో ఉన్న బంధం అనేది ఏమవుతుందండి? కొన్నిసార్లు అది చులకనగా అయిపోతుంది, కొన్నిసార్లు అది వీక్ అయిపోతుంది, కొన్నిసార్లు అపవాది మన జీవితంలో అనుమతించే పరిస్థితులకు మొదటిగా మనం ఎక్కడ దూరం అవుతామంటే మన తండ్రి నుంచే దూరం అయిపోతాం. తండ్రి మీదే బాధ పెట్టుకుంటాం. తండ్రి సందర్భంలో ప్రార్థించాల్సిన మన నోర్లు మూగబోతాయి. ఏమంటే, ఇట్లాంటి సమయంలో నేను ప్రార్థన చేయలేనండి, ఐ కాంట్ బిలీవ్ గాడ్ ఎనీ మోర్. ఏం చేశాడని దేవుడు ఇంత అన్యాయంగా నా జీవితాన్ని అప్పగిస్తూ ఉంటే ఏం ముఖం పెట్టుకొని ప్రార్థన చేయమంటారు? ఈ దేవుడు నా ప్రార్థన వింటాడా? ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నా.
ముఖ్యంగా దేవుని బిడ్డగా యేసుప్రభువారు మనకు నేర్పుతున్న పాఠము కల్వరి శిలువలో ఏమంటున్నాడంటే, పరిస్థితులు ఏమైనా అయ్యుండొచ్చుగాక, చివరికి నా ప్రాణము పోయే పరిస్థితి అయ్యుండొచ్చుగాక, తట్టుకోలేని వేదన గుండా నేను వెళ్తుండొచ్చుగాక, నా ఈ క్లిష్టమైన విషాద పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చేది నాకు నా తండ్రికి మధ్యలో ఉన్న సహవాసమే. I don't know how your relationship and fellowship with Heavenly Father is today, right now. ఈరోజు నీ పరిస్థితి పరలోకపు తండ్రితో ఎలా ఉందో బహుశా నాకు తెలియకపోవచ్చు, కానీ నీ అంతర్మదనంగా నీ మనసులో దేవుని పట్ల నీకున్న ఆ యొక్క స్పందన, బంధము, బాంధవ్యము ఎలా ఉందో నీకు బాగా తెలుసు. ఏ ముఖం పెట్టుకొని దేవుని ఇంకా ఆరాధించమంటారండి? ఏ ముఖం పెట్టుకొని దేవుని ఇంకా సేవించమంటారండి? నాకు దేవుడు అన్యాయం చేశాడే, ప్రజలందరూ అన్యాయపు తీర్పుకు అప్పగిస్తూ ఉంటే నా తండ్రి చూస్తూ చోద్యం చూస్తున్నాడే, నన్ను కాపాడడం చేతగాలేదా నా తండ్రికి? ఇలాంటి తండ్రికి ప్రార్థన చేయమంటారా? ఇలాంటి తండ్రి అని ఎలా సంబోధించమంటారు అని యేసుప్రభు ఎప్పుడు కూడా అనలేదు. చాలాసార్లు మనకున్న అభిప్రాయం ఏంటంటే, మన దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక శాడిస్ట్ కోణంలోనే చూస్తూ ఉంటాం. నా దేవుడు నేను బాధపడితే దేవుడు సంతోషపడతాడు కదా అని. వాస్తవమే, నిజంగా అలా అనుకోవాలంటే దేవుడు మనకంటే, యేసుప్రభువారు మనకంటే ఎక్కువగా తండ్రిని శాడిస్ట్ అని ఫీల్ అవ్వాలి. ఎందుకు తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం కలిసి చదువుకుందామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి చాలు. నేను నలగొట్టబడతా ఉంటే, నా తండ్రి ఇష్టమైతా ఉంటే ఆ తండ్రిని ఏమంటారు? పర్లేదు, మొహమాటం వద్దు, చెప్పండి, శాడిస్ట్ అంటారు కదా. మరి అలాంటి శాడిస్ట్ అనుకోవాలంటే యేసుప్రభువారు తన పరలోకపు తండ్రి గురించి మనకంటే ఎక్కువ అనుకోవడానికి అన్ని కారణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఏమైందంటండి? ఇష్టమైందంట. అరే, సొంత కన్న తండ్రి, నీ ప్రియమైన కుమారుడు, అంతగా నువ్వు ప్రేమించావు, నువ్వు ప్రేమించిన నీ కుమారుని నలగొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? ఈరోజు ఆ ప్రశ్న అడిగితే, ఒకవేళ అదే ప్రశ్న అదే సందర్భంలో అనుమానంగా యేసుప్రభువారికి వచ్చి ఉంటే, మనమే ఒకవేళ యేసుప్రభువారి పరిస్థితి కూడా మనం వెళ్తూ ఉంటే మనమైతే ఏమంటామండి? ఈ తండ్రి అసలు తండ్రే కాదు అనమా? బహుశా మీరు పిల్లల్ని చూసే ఉంటారు, పెద్దోడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే చిన్నోడు వచ్చి అంటాడు ఏమని, నేనంటే అమ్మకి ఇష్టం లేదు మమ్మీ, నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అన్నకి ఎక్కువ చాక్లెట్లు ఇస్తున్నావు, అన్నకి ఎక్కువ చూసుకుంటాను అనరా? అంటారు లేదా అండి? పిల్లలు కొద్దిగా వాడు సిక్కున్నాడు కదా, బాగలేడు కదా అని చెప్పి వాడికి ఎక్కువ ప్రేమ కాదు, ఎక్కువ అటెన్షన్ చూపిస్తే వెంటనే వేరే వాళ్ళు వచ్చి ఏమంటారు? నేనంటే ప్రేమ లేదనే దినాల్లో ఉన్నప్పుడు మరి యేసుప్రభువు నుంచి రాయబడిందంట, తండ్రి తనని నలుగొట్టకు ఇష్టమైందట. అయితే మనమైతే అంటాం ఏమనంటే, ఇలాంటి దేవుడైతే నాకు వద్దండి అనమా? అంటామా లేదండి? గుడ్ ఫ్రైడే పొద్దున కూడా అనే ఉండొచ్చు ఏమని, నా దేవుడు ఏం చేస్తున్నాడండి, నా జీవితంలో ఏం బాగైందని రావాలండి దేవుని మందిరానికి, ఆరోగ్యం బాగలేదు, ఆస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అప్పుల పాలైపోయింది, జీవితం అంతా చితికిపోయింది, ప్రజల అవమానాలు, లేని నిందలు పడతా ఉన్నా, ఇంకా దేవుడు ఉన్నాడా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఉన్నాడు. తన కుమారుడిని యేసుప్రభువారు గర్జిస్తున్న మాట ఏంటంటే, ఉన్నాడు తండ్రి అని ఆరంభించాడు. ఎందుకంటే అదే వచనం కలిసి చూద్దాం. చూడండి, దిస్ ఇస్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పెయిన్ దట్ గాడ్ అలౌస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో వేదన గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు, తట్టుకోలేని దిగ్భ్రాంతి గుండా వెళ్తున్నప్పుడు, ఈరోజు ఏదైతే బరువెక్కి ఈరోజు మాట్లాడుతున్నావో దాని వెనుక రహస్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతని నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. బాగా వింటే అక్కడ రాయబడిన మాట, ఇదంతా వేదన ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు అంటే, చాలామందికి సందేహం, గుడ్ ఫ్రైడేని గుడ్ అని ఎందుకు అంటారండి? యేసుప్రభు చచ్చిపోతే మీకు గుడ్డా అండి అంటారు చాలామంది, పాపం తెలియక. యేసుప్రభువారు మరణించిందే నీ పక్షమున నీ మరణాన్ని కొట్టివేయడానికి, పాప అపరాధ పరిహారార్థ బలిగా నువ్వు బలి ఎక్కాల్సిన నీ ప్లేస్లోకి యేసుప్రభువారు వచ్చి బలి అర్పించబడ్డాడు. కనుక ఈరోజు ఏంటండి? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఏం శుభం అంటే, నీకు మరణం లేదు, నీకు శాపం లేదు, నీకు ఈ నిట్టూర్పు లేదు. ఎందుకంటే నీకు బదులు ఆ శిక్షా విధిని అంతటిని యేసుప్రభువారు ఈరోజు భరించాడు. కనుక ఈరోజు నీకు మరణం రావాల్సిన దినములో జీవాన్ని దేవునికి ఇచ్చాడు, శాపం రావాల్సిన దినమందు ఆశీర్వాదానికి పాత్రగా చేశాడు, చావాల్సిన నిన్ను ఈరోజు బ్రతికించాడు. కనుక ఈరోజు ఏంటండి? శుభ
శుక్రవారం. అయితే ఎందుకు దేవుడు అనుమతించాడట? అక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది చూడండి, ఆఖరి లైన్లో, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ద పర్పస్ ఆఫ్ గాడ్ విల్ బి అకంప్లిష్డ్. యేసు ప్రభువు వారి యొక్క గమనిక ఎప్పుడైతే ఉద్దేశం మీద ఉందో, మళ్ళీ ఒకసారి చెప్తున్న ఈ మాట జాగ్రత్త వినాల్సి మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు వేదన గుండా వెళ్తున్నప్పుడు ద పర్పస్ బిహైండ్ ద పెయిన్, ఆ వేదన కింద ఉన్న దాగి ఉన్న ఉద్దేశాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువు వారు గమనికగా పెట్టుకున్నాడో, తన తండ్రి వైపు చూసి తనను అపార్థము చేసుకోలే. ఈరోజు నువ్వు దేవుని అపార్థం చేసుకుంటున్నావంటే, దేవుని కోపములో ఆవేశంలో మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆ నొప్పిని అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలే. The biggest problem of Christendom is we fail to understand the purpose of God and the purpose of pain in our life. మన జీవితంలో నొప్పిని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో దాని ఉద్దేశం మనకి తెలీదండి. మనకు తెలుసుంటే ఈ విషాదం ఏంటంటే 2000 సంవత్సరాల గుడ్ ఫ్రైడేలు సాగిపోతున్నాయి, కానీ ఈరోజు కూడా దేవుని జీవితంలో వేదన అనుమతిస్తే, ఈరోజు దేవుని జీవితంలో నొప్పి అనుమతిస్తే, ఈరోజు దేవుని జీవితంలో అనారోగ్యం అనుమతిస్తే, దా నొప్పి వెనకలో ఉన్న ఉద్దేశాన్ని ఈరోజు కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు. కాబట్టే తండ్రికి నీకు మధ్యలో బంధం ఏమైంది? షేక్ అయింది. చాలాసార్లు ఈరోజు వేదనలో కూర్చొని అంటున్నావు ఈ మాట, ఎందుకండి దేవుడు నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడు, నిజంగా దేవుడు శాడిస్టా అని. బాయ్ మాట ఏంటంటే, దేవుడు తన ఉద్దేశం సంకల్పమట ఈ నలగొట్టుట ద్వారా ఏమైందండి? నెరవేర్చబడింది. ద క్రూసిఫిక్షన్ ఫుల్ఫిల్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ద క్రూసిఫిక్షన్ అండ్ ద సఫరింగ్ అకంప్లిష్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఏంటయ్యా ఉద్దేశము అంటే, ఆ సంకల్పం ఏంటి అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఏమవుతాడంటే ఈ వేదన ద్వారా అతడు దీర్ఘాయుష్మంతుడగును. అంటే ఈ మరణమట దేవుణ్ణి అంతం చేయదండి. వాస్తవంగా ఈ మరణం ఏం చేస్తుందంటే దేవుణ్ణి చిరంజీవిని చేస్తుంది, అంటే దీర్ఘాయుష్మంతుని చేస్తుంది, మరణము లేకుండా చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే అతని సంతానము అపరాధ పరిహార బలిగా చేయగా, దాని ముందు వచ్చిన అతడు తను తాను అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానం ఎవరండి? యేసు ప్రభువు వారి యొక్క బిడ్డలైన మనమే. మనము మన క్రీస్తు ప్రభువారు మన తండ్రిగా పడిన వేదన, ఆ నలగొట్టబడడం, మనకు బదులు తాను తీసుకున్న ఆ స్థానాన్ని చూసి మనం ఏమవుతామంట అండి? సంతోషపడి, రెండవదిగా దేవుని యొక్క ఆయన ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆయన ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. ఈరోజు డిడ్ యూ మిస్అండర్స్టాండ్ వై గాడ్ అలౌడ్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్? డిడ్ యూ మిస్అండర్స్టాండ్ వై గాడ్ అలౌడ్ అన్ యాక్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్? డిడ్ యూ మిస్అండర్స్టాండ్ వై సమ్వన్ ఈజ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు అపార్థం చేసుకొని కూర్చున్నావా? నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నా అర్థం అవ్వట్లేదు. ఓ మాట చెప్పాలని ఆశపడతాను. ప్రభు అంటాడు, నేను చేయనది నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకుందావు. కల్వరి శిలువ వేదన, యేసు ప్రభువారు ఆ ఉద్దేశాన్ని గుర్తుంచుకున్న కారణాన్ని బట్టి సంతోషముగా ఏమంటున్నాడు? తండ్రి 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 తండ్రి. ఆయన ప్రార్థన పరిచర్య ఆగలేదు, ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడడం ఆగలేదు. తండ్రితో తన బంధము ఏ నొప్పి కానీ ఏ బాధ కానీ కదల్చలేకపోయింది. నో పెయిన్ కుడ్ షేక్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్. ఎస్, పెయిన్ హర్ట్స్. నొప్పి గాయంగా అనిపిస్తుంది. ముఖ్యంగా పగిలిన గుండె పగిలిన కాళ్ళ కంటే, విరిగిన కాళ్ళ కంటే, విరిగిన చేతుల కంటే గాయభరితమైంది. ఎ బ్రోకన్ హార్ట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ అ బ్రోకన్ లింబ్. విరిగిపోయిన కాలు కంటే, విరిగిపోయిన చేతుల ఎముకల కంటే గుండె గాయం అనేది ఇంకా గాయభరితమైంది. అయినా సరే ఆ పెయిన్లో కూడా యేసు ప్రభువారు తండ్రి ఉద్దేశించిన నొప్పి గాయాన్ని అపార్థము చేసుకోలేదు. ఎందుకు అపార్థం చేసుకోలేదంటే ఆ సంకల్పం ఏంటో యేసు ప్రభువారి గురి కలిగి ఉన్నాడు. అందుకొరకే షుడ్ ఐ నాట్ బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పనిలో నేను ఉండొద్దా? చిన్నప్పటి నుంచి అదే ఫోకస్ ఉందండి. యెరూషలేం వైపు నేను వెళ్ళకూడదా? నిర్గం గురించి మాట్లాడొద్దా? ఏలియా మోషేలతో మాట్లాడుకుంది అదే, ఆలోచించినది. హీ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద పర్పస్.